వెల్కమ్ టు న్యాచురల్ పిగ్ ఫార్మ్ ఛానల్. రైతులారా, మనం పందులు పెంచుతున్నప్పుడు చాలాసార్లు అనుకోకుండా సమస్యలు వస్తాయి. ఒక పందికి జ్వరం రావచ్చు, ఇంకో పందికి విరోచనాలు రావచ్చు, లేక డెలివరీ సమయంలో ఇబ్బంది రావచ్చు. ఇలాంటి సమయంలో మందులు మన దగ్గర లేకపోతే మందుల షాప్కి వెళ్ళేలోపే పంది పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అందుకే ప్రతి పిగ్ ఫార్మర్ దగ్గర పిగ్ మెడిసిన్ కిట్ తప్పక ఉండాలా. ఈరోజు నేను మీకు ఫామ్లో ఎప్పుడు రెడీగా ఉంచుకోవాల్సిన ముఖ్యమైన మెడిసిన్ గురించి ఒక్కొక్కటిగా వివరంగా చెబుతాను. ఎండోఫ్లాక్సిన్ ఈ మెడిసిన్ పందికి జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు ఇవ్వాలి. ఇది ప్రతి 13 కేజీలకి 1 ml ఇవ్వాలి. అంటే 100 కేజీలున్న పందికి 7 ml వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయోడిన్ సొల్యూషన్ ఇది పందికి ఏమైనా గాయాలు జరిగినప్పుడు ఈ సొల్యూషన్ దాని మీద పోయాలి. పెరాక్సికమ్ ఈ ఇంజెక్షన్ వచ్చేసి పందులకు జ్వరము లేదా కీళ్ళ నొప్పులకు వాడుతాము. ఇది 2 నెలల పిల్లలకు 1 to 2 ml, 2 నుంచి 4 నెలల పిల్లలకు 2 to 4 ml, 4 నుంచి 8 నెలల పందులకి 4 to 6 ml, 8 నెలల మించి 6 to 10 ml వాడాలి. స్టెక్లిన్ ఇంజెక్షన్ ఇది వచ్చేసి పందులకు విరోచనాలు ఉన్నప్పుడు వాడుతారు. ఇది 20 కేజీలు ఉన్న పందికి 1 ml ఇవ్వాలి. పెలామిల్ ఇంజెక్షన్ ఇది పందులకు ఫీడ్ తినకపోయినా ఏదైనా ఫాస్ట్ రికవరీగా త్వరగా కోలుకోవాలన్నా లంగ్స్ సమస్యలు ఉన్న బి కాంప్లెక్స్ కోసం ఈ బెలామిల్ ఇంజెక్షన్ వాడుతారు. ఇది 2 నెలల పిల్లలకు 1 ml, 2 నుంచి 4 నెలల పిల్లలకు 2 ml, 4 నుంచి 8 నెలల పందులకు 4 ml, 8 నెలలకు మించి 5 ml ఇవ్వాలి. హిస్తానిల్ ఈ ఇంజెక్షన్ వచ్చేసి పందులకు ఎలర్జీ, చర్మ వ్యాధులు, ఏమన్నా దోమలు పురుగులు కుట్టినా అటువంటి వాటికి ఈ హిస్తానిల్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది 2 నెలల పిల్లలకు 1 ml, 2 నుంచి 4 నెలల పిల్లలకు 2 ml, 4 నుంచి 8 నెలల పందులకి 4 ml, 8 నెలలు మించిన పందులకి 5 ml ఇవ్వాలి. క్యాలిటివెల్ ఈ ఇంజెక్షన్ పందులకి కాల్షియం తక్కువ ఉన్నప్పుడు పందులు డెలివరీ అయిన తర్వాత పాలు రాకపోతే ఈ ఇంజెక్షన్ మనం ఇవ్వాలి. ఇది 2 నెలల పిల్లలకు 1 to 2 ml, 2 నుంచి 4 నెలల పిల్లలకు 2 to 4 ml, 4 నుంచి 8 నెలల పందులకి 4 to 6 ml, 8 నెలల మించిన పందులకి 6 to 10 ml ఇవ్వాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ పందులకి ఏమైనా గాయాలు జరిగినప్పుడు ఆ గాయాన్ని తుడవడానికి ఉపయోగపడుతుంది. హైమాక్స్ ఇది వచ్చేసి పందులకి ఏదైనా గాయాలు జరిగితే ఆ గాయం జరిగిన చోట దాని మీద అప్లై చేయాలి. పందులకు డివార్మింగ్ కోసం ఈ మెడిసిన్ వాడుతాము. ఇది 10 కేజీలు ఉన్న పందికి 2 to 3 ml ఇవ్వాలి. గుర్తుంచుకోండి, డివార్మింగ్ చేసిన తర్వాత మనం తప్పనిసరిగా లివర్ టానిక్ ఇవ్వాలి పందులకి. లివర్ టానిక్ ఈ నెలల పిల్లలకి 0.5 to 1 ml, 2 నుంచి 4 నెలల పందులకి 2 to 4 ml, 4 నుంచి 8 నెలల పందులకి 4 to 6 ml, 8 నెలల మించిన పందులకి 6 to 10 ml ఇవ్వాలి. ఇది డివార్మింగ్ చేసిన తర్వాత తప్పనిసరిగా మనము ఇవ్వాలి. ఐరన్ ఇంజెక్షన్ ఐరన్ ఇంజెక్షన్ వచ్చేసి మనము పుట్టిన పిల్లలకు కంపల్సరిగా ఇవ్వాలి. లేకపోతే పంది పిల్లలకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చి చనిపోతాయి. ఇది వచ్చి మనము 2 నెలల పిల్లలకి 1 to 2 ml ఇవ్వాలి. 2 నుంచి 4 నెలల పిల్లలకి 2 to 4 ml ఇవ్వాలి. పంది పిల్లల డివార్మింగ్ కోసం ఈ మెడిసిన్ వాడతారు. ఈ మెడిసిన్ పుట్టినరోజు నుంచి 10వ తేదీన 1 ml నోటి నుంచి ఇవ్వాలి. ఆ తర్వాత 35 రోజున 2 ml నోటి ద్వారా ఇవ్వాలి. పొటాషియం పర్మాంగనేట్ క్లీనింగ్ ఇది వచ్చి మనము 10 లీటర్ల నీళ్ళల్లో 1 గ్రాము పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ వేయాలి. పొటాషియం పర్మాంగనేట్ క్లీనింగ్ షెడ్డు మొత్తం కుదిరితే వారానికి 2 సార్లు చేయాలి. దీనివల్ల మనం బయోసెక్యూరిటీ బాగా పాటించవచ్చు. మనకి ఆఫ్రికన్ సైన్ ఫీవర్ ఇటువంటి వైరస్లు రాకుండా కాపాడుతుంది. మన ఫామ్లో తప్పనిసరిగా నోస్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు వాడాలి. ఇవి వాడటం వలన మనం పందులు పట్టుకునేటప్పుడు మన చేతి మీద ఉన్న క్రిములు అవన్నీ పందుల మీద పడకుండా, గాలి సోకకుండా ఇవి చాలా ఉపయోగపడుతుంది. మెడిసిన్ బాక్స్ ఒకటి ఫామ్లో ప్రత్యేకంగా ఉంచండి. ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ఎప్పుడు మనము పందులకి మందు ఇచ్చినా ఆ టైంలో తప్పకుండా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. ఈ మందులన్నీ మనము కూల్, డ్రై ప్లేస్లో ఉంచండి.
ప్రతి మందుకి లేబుల్ వేయండి. ఏది ఏ పని కోసం అనేది స్పష్టంగా రాయండి. వెటు సూచనతో మాత్రమే డోస్ ఇవ్వండి. ఇలా చేస్తే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆందోళన లేకుండా వెంటనే చికిత్స చేయగలుగుతాము. పందుల మెడిసిన్ కిట్ ఎప్పుడు సిద్ధంగా ఉంచడం వలన పందుల ప్రాణం రక్షించవచ్చు. ఎమర్జెన్సీలో పరిగెత్తాల్సిన పని ఉండదు. ఫామ్లో సమస్యలు తగ్గుతాయి. మీకు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఈ వీడియో తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోని ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎటువంటి ఇంజెక్షన్లు ఏ పందులకు ఇవ్వాలా, ఏ వయసుకి ఏమేమి ఇంజెక్షన్లు ఇవ్వాలా అనేది మనము తెలుసుకుందాం. ఫార్మింగ్ మీద మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.